షలోమ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారంగా మా జీవితంలో మలుచుకునే ధన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ధవళవర్ణుడ, రత్నవర్ణుడ, సత్యరూపి అనబడువాడ. ధవళవర్ణుడ, రత్నవర్ణుడ, సత్యరూపి అనబడువాడ. నన్ను రక్షించిన రక్షకుండవు, నాదనీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండవు, నాదనీకే శరణం శరణం. స్తోత్రింతుము నీదు మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నీదు మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదను శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నీవు మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. ఈ 6వ అధ్యాయంలో రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. బబులోను ఖజానాలోని దస్తావేజుల కొట్టులో వెతకమని మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా అను పురములో ఒక గ్రంథం వారికి దొరుకుతుంది. దానిలో రాయబడి ఉన్న ఏమనగా, రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు యెరూషలేము మందిరమును కట్టడానికి ఏ విధంగానంటే దహన బలులు, నైవేద్య బలులు అర్పించడానికి ఒక మందిరము కట్టాలన్న ఉద్దేశాన్ని కోరెషు వ్రాసి ఉన్నట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నైవేద్య బలులు, అర్పణలు ఇవ్వడానికి రాజు యొక్క ఖజానాల నుంచి ఇయ్యాలని కోరెషు నిర్ణయించినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, నెబుకద్నెజరు యెరూషలేము మందిరాన్ని పడగొట్టి అందులోని ఉన్నటువంటి ఉపకరణాలన్నీ తీసుకుని వెళ్ళారు కదా, అవి కూడా తీసుకొచ్చి మందిరంలోనే వాటి స్థలం ముందే పెట్టాలి అని కూడా నిర్ణయించినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి అధికారి అయిన తత్తనై, షెతర్బోజ్నై, అపర్సెకాయ్ వీళ్ళందరినీ ఉద్దేశించి, మీరు యూదుల జోలికి పోక ఎలోహిం మందిరాన్ని కట్టడానికి మీరు సహాయం చేయండి అని తెలియజేసినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎలోహిం ఆకాశమందుని దేవునికి దహన బలులు అర్పించుటకే కోడలే కానీ, గొర్రెలే కానీ, పొట్టేళ్ళే కానీ, గోధుమలే కానీ, ఉప్పే కానీ, ద్రాక్షరసమే కానీ, నూనె కానీ, యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశాల మందలి ఎలోహింకి సువాసనమైన అర్పణలు అర్పించి రాజును అతని కుమారులు జీవించినట్టు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన ప్రతి దానిని మీరు చేయుడని కోరెషు అక్కడ ఉన్న జనాంగానికి నిర్ణయించినట్లుగా, అలా నిర్ణయించబడిన ఒక దస్తావేజు వీరికి లభించినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.